ఇక్కడ ఒక్కసారి చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన అన్ని స్క్వేర్స్ ఇచ్చాడు వాడు, ఇక్కడ కూడా వాడే స్క్వేర్ ఇచ్చేసాడు. కానీ దాని లోపల డయాగ్రామ్ ఒక్కసారి చిన్న లాజిక్ పైన అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్ ఏమన్నాడు వాడు, ఈ ఫస్ట్ డయాగ్రామ్కి నెక్స్ట్ ఇక్కడున్న డయాగ్రామ్కి మధ్య గల సంబంధం, ఈ రెండు డయాగ్రామ్ మధ్య ఎటువంటి సంబంధం అయితే ఉంటుందో, ఈ రెండు డయాగ్రామ్ మధ్య ఎటువంటి లాజిక్ అయితే అప్లై చేశాడో అదే లాజిక్, అదే కాన్సెప్ట్ ఈ రెండు డయాగ్రామ్ కూడా అదే లాజిక్లో ఉండాలి అనేది ఈ చాప్టర్ యొక్క మెయిన్ థీమ్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏం డయాగ్రామ్ ఇచ్చాడు వాడు, స్క్వేర్ డయాగ్రామ్ ఇచ్చాడు. స్క్వేర్ అంటే కోఆర్డినేటర్ ఎన్ని భుజాలు ఉంటాయంటే ఇక్కడ 4 భుజాలు ఉంటాయి. 1 2 3 4 4 భుజాలు ఇచ్చాడు. అదే కాన్సెప్ట్ ఉపయోగించి లోపల ఏం డయాగ్రామ్ ఇచ్చాడంటే 1 2 3 4 5 ఇక్కడ 5 భుజాలు ఇచ్చాడు. అంటే జస్ట్ ఇక్కడ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్, నంబర్ ఆఫ్ సైడ్స్ విల్ బి ఇంక్రీజ్. అంటే భుజాలను పెంచుకుంటూ వెళ్ళాడు, భుజాల సంఖ్యను పెంచాడు వాడు. ఇక్కడ 4 భుజాలు ఉంటే ఇక్కడ 5 భుజాలు, నెక్స్ట్ నంబరే రావాలి. ఇక్కడ ఏమిచ్చాడు వాడు అంటే ఇక్కడ 6 భుజాలు ఇచ్చాడు, అంటే హెక్సాగనల్ ఇచ్చాడు వాడు. ఈ హెక్సాగనల్ ఉపయోగించి ఇక్కడ 6 భుజాలు కనుక ఉంటే మన ఆన్సర్లో ఎన్ని భుజాలు రావాలి, 7 భుజాలు రావాలి, సప్తభుజి రావాలి. సప్తభుజిని ఇంగ్లీష్లో ఏమంటామంటే హెప్టాగనల్ అంటాం. ఓకే, ఇక్కడ 7 భుజాలు ఉండేవి రావాలి. మన ఆప్షన్లో చూద్దాం. 7 భుజాలు ఎక్కడైతే ఉంటుందో అది మన రైట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే ఇది మళ్ళీ పెంటాగనల్ ఇచ్చాడు, 1 2 3 4 5 కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ 5 భుజాలే ఉన్నాయి, ఇది మళ్ళీ 4 భుజాలే ఉన్నాయి, ఇది క్వాడ్రిలేటర్, ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 6 భుజాలు ఇచ్చాడు, అది కూడా మన ఆన్సర్ కాదు. ఇక మన ఆన్సర్ ఒకే ఒక ఆప్షన్ మిగిలి ఉంది, అదే మన రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 అలా 7 భుజాలు. అలా నంబర్ ఆఫ్ సైడ్స్ విల్ బీ ఇంక్రీజ్డ్, అలా భుజాల సంఖ్యను పెంచుకుంటూ పోతూ ఉన్నది ఒకే ఒక ఆప్షన్లో ఉంది. ఇక్కడ 4 భుజాలు ఉంటే ఇక్కడ 5 భుజాలు, ఇక్కడ 6 భుజాలు ఉంటే నెక్స్ట్ ఏమి ఉండాలి, 7 భుజాలు ఉండాలి. అలా 7 భుజాలు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏది అంటే లాస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.